హాయ్ హలో నమస్తే. అంబేద్కర్ జనతా పార్టీకి ఈరోజు ఫేర్వెల్. ఇదే లాస్ట్ అంబేద్కర్ జనతా పార్టీ. రేపు ఇంకొక కొత్త పార్టీ. ఓకే, మీకు గతంలోనే చెప్పాను, ఇది ఓన్లీ టెంపరీగా పెట్టింది. ఎందుకంటే అంబేద్కర్ గారి పేరు మీద మనం పార్టీ పెట్టలేము. ఎందుకంటే ఈజ్ నేషనల్ ప్రాపర్టీ. నేషనల్ ప్రాపర్టీ మీద పేరు పెట్టరు అని పెట్టనివ్వరు, ఈసీ ఒప్పుకోదని చెప్పాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత పెద్ద గెలుద్దో మనకు తెలియదు. ఊరికే ఫర్ మై దిస్ వన్ ఐ కెప్ట్. ప్రజలు జాయిన్ అయితే మాత్రం ఐ వర్క్ ఫర్ ది పీపుల్. ప్రజలకి అవసరం లేకపోతే నాకు అవసరం లేదు. నేను ఒకటే చెప్పేది ఒకటే. నేనేమంటానంటే, అంబేద్కర్ గారి పార్టీని ఫుల్ పేరు ఇది కాదు స్వామి, పక్కన ఇంకో 2-3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి మీరు పిచ్చి పనులు చేయగాకండి అన్నానా. నేను చెక్ చేస్తే అంబేద్కర్ జనతా పార్టీ పేరు మీద ఎవరో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేశారు, ఫేస్బుక్ ఓపెన్ చేశారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు, మొత్తం బ్లాక్ చేశారు. ఇక ఈ అంబేద్కర్ జనతా పార్టీ మీద నేను మొత్తం బ్లాక్ చేసేసారనమాట. నేను అప్పటికే చెప్పాను, ఇది ఫైనల్ పేరు కాదు రాబాయ్, మీ పిచ్చి పనులు చేయకండి అని. చూడండి, అంటే మనుషులు ఎలా ఉంటారు అనే దానికి నేను చెప్తున్నా. సరే, ఎనివే, టుమారో అవర్ ఒరిజినల్ నేమ్ విల్ కమ్. బికాజ్ మేము ఆల్రెడీ వెబ్సైట్ మొత్తం వెబ్సైట్ క్రియేట్ అయిపోయింది, మొత్తం రెడీ చేసాం కాబట్టి రేపొద్దున చెప్తా. సరే, నేనేమంటానంటే, ఫారెన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ 2026కు సంబంధించి మేము మా పార్టీ తరపు నుంచి వీఆర్ అపోజింగ్ దట్ బిల్, ఫారెన్ కంట్రిబ్యూషన్ యాక్ట్కి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే దాంట్లో తప్పు లేదు. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే పట్టుకోవడం తప్పు లేదు. పట్టుకునే బాధ్యత గవర్నమెంట్కి ఉంది, 100% గవర్నమెంట్కి ఉంది. టెర్రరిజానికి ఫండింగ్ చేస్తున్నారు అంటే దానికి ఏదో ఉంది. ఇప్పుడు ఈ భారతదేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి. నీకు అనుమానం వచ్చిన వాడిని తీసుకెళ్ళి రైడ్ చేస్తావు తప్ప మొత్తాన్ని పట్టుకొని నువ్వు రోజు చేయలేవు కదా, మొత్తాన్ని పట్టుకోలేవు కదా. ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ కూడా అలాంటిదే. వాళ్ళకి టెర్రరిస్టులకు ఫండింగ్ జరుగుతుంది, నక్సలైట్లకు ఫండింగ్ చేస్తున్నారు, దాన్ని మనం అడ్డుకోవాలి అనేటువంటి యాంగిల్లోకి వెళ్ళి ఎన్జిఓల రూపంలోకి టెర్రరిస్టులకి, ఎన్జిఓలకి, వీళ్ళకి నక్సలైట్లకి డబ్బులు పంపిస్తున్నారని చెప్పేసి దాన్ని స్క్రూటినీ చేయాలి తప్ప, దాన్ని జాగ్రత్తగా ఒక కన్నేసి ఇంటెలిజెన్స్ తోటి మీరు కన్నేసి ఉంచాలి తప్ప అన్ని ఎన్జిఓలని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు దానికి సంబంధించి సరే, ఈరోజు అమిత్ షా గారు ఏమంటారంటే, మరి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మరి పొలిటికల్ పార్టీలు మాట్లాడతారా, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? అదో పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్జిఓలు లేవా, క్రిస్టియన్ సంస్థలు లేవా? ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్కి సంబంధించిన హాస్పిటల్స్, ఆర్ఫనేజ్లు ఎవరు ఫారెన్ ఫండింగ్ తోటి ఎవరు సేవ చేయట్లేదా ఆంధ్రప్రదేశ్లో? అసలు ఇదంతా ఎందుకు? ఏసీ కాలేజ్ ఎందుకు? ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ కూడా ఒక ఎన్జిఓని కదా, ఎన్జిఓ ద్వారా రన్ అవుతుంది కదా. మరి వాళ్ళకు కూడా ఫారెన్ ఫండింగ్ వస్తుందా లేదో మనకు తెలీదు. ఏసీ కాలేజీ అనేది చాలా పెద్ద కాలేజ్. మరి ఇవన్నీ కూడా ఈ ఎఫ్సిఆర్ఏ ఉండేది, ఏసీ కాలేజీ కూడా. మరి ఇవన్నీ కూడా దెబ్బపడతాయి. ఓకే, చాలా స్కూల్స్ ఉన్నాయి, మైనారిటీ స్కూల్స్, అవన్నీ దెబ్బపడతాయి అన్నమాట. అమిత్ షా గారు ఏమంటారంటే, ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుని ఏదైతే మేము తెస్తున్నామో అది కేవలం లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ గ్యాప్ని తగ్గించడానికే పెట్టామని ఈరోజు చెప్పాడు పార్లమెంట్లో. ఫారెన్ డొనేషన్స్ మిస్యూజ్ చేస్తున్నారు అన్నాడు. ఈ రెండు తప్పు కాదు, గ్యాప్ని తగ్గించడం తప్పు కాదు, ఫారెన్ ఫండ్ని మిస్యూజ్ చేస్తే దాన్ని పట్టుకోవడం కూడా తప్పు కాదు. కాకపోతే ఏంటంటే, ఎఫ్సిఆర్ఏ వైలేషన్స్ జరుగుతున్నాయి, పట్టుకుంటాం, అది కూడా తప్పు కాదు. ఈ బిల్ అనేది ఫారెన్ ఫండ్ని నేషనల్ ఇంట్రెస్ట్కి కాకుండా యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి, ఇల్లీగల్ రిలీజియస్ కన్వర్షన్స్కి, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ చేస్తున్నారు, నక్సలైట్లకి వాళ్ళకి పంపింగ్ చేస్తున్నారు డబ్బులు అని ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు ఈరోజు అమిత్ షా గారు. కానీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏమంటున్నారు అసలు? వాళ్ళు ఏంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ గొడవ ఏంటే? సరేనండి, నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదని నువ్వు స్క్రూటినీ చేసుకో అంటే చెక్కింగ్ ఆఫీసర్లను పెట్టుకోవాలి. ఇప్పుడు వెహికల్ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ చేస్తున్నారు అని అంటే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ని పెట్టుకుని చెక్ చేసుకోవాలి వైలేట్ చేస్తున్నారా లేదా. కానీ ఆ వెహికల్ మీద నీ అధికారం తీసుకోలేవు కదా ట్రాఫిక్ పోలీసు. ఈ వెహికల్ మీద కంట్రోల్ పెడతానంటే
అది ఇప్పుడు వీళ్ళు ఏమనేది ఏంటంటే మీరు ఎఫ్సిఆర్ఈ ఇల్లీగల్గా ఏమైనా జరిగితే మీరు చెక్ చేసుకోండి, స్క్రూటినీ చేయండి, ఆడిటింగ్ చేయండి, దొంగల్ని పట్టుకోండి, కానీ పవర్ మీ చేతిలోకి తీసుకోవద్దు అనేది ఇప్పుడు యాక్చువల్లీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ చెప్తుంది. సో గవర్నమెంట్ ఎసెట్ ఆ యొక్క ఆస్తుల మీద ఇప్పుడు వాళ్ళ పవర్ వెళ్ళిపోయింది, వాళ్ళ ఎసెట్స్ మీదకి వాళ్ళ యొక్క కంట్రోల్ వెళ్ళిపోయింది, క్రిస్టియన్ ఆస్తుల మీదకి. అడ్మినిస్ట్రేటివ్ మిస్యూజ్ అనేది దాన్ని దేనికి వాడతారు? ఇప్పుడు మీ బ్యూరోక్రాట్ వస్తాడు, బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేటివ్ గ్యాప్ ప్లస్ ఉందంటే ఇక ప్రతి వాళ్ళు పక్కన ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ వస్తాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ చూస్తే నీ క్యాంపస్లో అడుగు పెట్టామంటే లంచమైంది బయటికి పోడు. ఓకే, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా లంచమైంది బయటికి పోడు. స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉంటే స్ట్రిక్ట్గా పనిచేస్తారు, మరి లంచకుండా అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఆ బారిన పడతారు అనమాట. ఎందుకు? నువ్వు స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కంట్రోల్లోకి తీసుకెళ్తున్నావు ఎన్జిఓ వాళ్ళని. ఇప్పుడు మొత్తం కూడా వచ్చిన ప్రతి వాడు వచ్చి చేయి జాపుతుంటాడు, బల్ల కింద ఎన్ని పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ గొడవ. మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్, క్రిస్టియన్ చర్చిలు, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్, చారిటీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ రన్ అవ్వాలంటే డబ్బులు ఉండగాలి కదా మాకు. దాన్ని మీరు కంట్రోల్ చేస్తే మరి మేము ఇబ్బంది పడతామనేది వాళ్ళ ఆరోపణ. ఓకే, సివిల్ సొసైటీ కన్సర్న్స్ కొన్ని ఉంటాయి. అంటే కొద్దిగా ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి కొన్ని సివిల్ సొసైటీలు, ముసలోళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు, ఎయిడ్స్ పేషెంట్లకు హెల్ప్ చేసేవాళ్ళు, ఇవన్నీ చాలా ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. సో ఆ ఎన్జిఓలు మొత్తానికి దెబ్బ తగులుతాయని ఇప్పుడు ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నటువంటి గొడవ. అమిత్ షా గారేమో లేదు, ఓన్లీ మేము గ్యాప్ కట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనా జెన్యూన్గా భయపడుతున్నారు అనేది విషయం కంటే కూడా భయపెడుతున్నారు అనేది చెప్పాలి. భయపడుతున్నారు కాదు, భయపడుతున్నారు. వీళ్ళేమో నువ్వు వైలేషన్ చేస్తున్నావు అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సో అది జరిగింది. ఇక నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళలో భాగం వైఎస్ఆర్సిపి మరి వాళ్ళు మాట్లాడతారా చూద్దాం అంతే. నాకు ఒక్కోసారి జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు కూడా అసలు మాట్లాడరు. ఇక బీజేపీ వాళ్ళట మాట్లాడరు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు. షర్మిల గారు హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి మనం కూడా ఏదో అన్నా నేను. సో నేను ఒక ట్వీట్ కూడా పెట్టాను. ఓకే, ఏంటి ఆమెకేమి సైలెంట్గా ఉంది ఏంద్రా అని. మరి ఆమె హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి మాట్లాడరు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు మరి కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు అక్కడ కేంద్రంలో అఫ్కోర్స్ ఎంపీలు లేరు, బట్ స్టేట్మెంట్లు ఇచ్చారు. అక్కడ కేరళ ఎంపీలు ఉన్నారు కదా, కమ్యూనిస్ట్ ఎంపీలు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఇండియా, డిఎంకే వాళ్ళు, అదే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అపోజిషన్ గట్టు వాళ్ళు చేస్తారు. జోరం పీపుల్స్ మూవ్మెంట్ అని వీళ్ళు, ఈ 5 పార్టీలు మేము అపోజ్ చేస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. డిఎంకే, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలు, జోరం పీపుల్స్ మూవ్మెంట్ వీళ్ళు మీరు ఎన్జిఓని ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుని మీరు మార్పులు తీసుకురండి అనేది వాళ్ళు చేస్తుంది. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎవరైనా మాట్లాడితే బాగుండదు నా ఉద్దేశం. మేము మా పార్టీ ఎందుకు పెట్టుకున్నామంటే ఇంక ఇదే కారణం, ఎందుకు పెట్టామంటే ఇంక ఇదే కారణం. మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, మనల్ని ఏమంటారు కదా, పొలిటికల్ పార్టీలో ఉంటే మీరు అది ఇది మాట్లాడకూడదు అని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేస్తారు. ఎన్నికల దాకా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. అంటే ఎన్నికల దాకా అంటే ఎన్నికల్లో కూడా మాట్లాడుకోవచ్చు. మీరు ఎవరు జాయిన్ అయితే, మీరు ఎవరు జాయిన్ అయిపోతే ఇంక నేనేం చేస్తాను, అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం. ఎన్నికల్లో పోటీ కూడా చేసేది లేదు, మీరు ఎవరు జాయిన్ అయిపోతే. మీరు అందరూ జాయిన్ అవ్వాలని కోరుకుందాం. 10 మందితో నేను ముందుకు తీసుకెళ్తామండి, ప్రాబ్లం లేదు. నేను మిమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్తున్నా, అప్పుడప్పుడు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నది.